నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జయ గురుదత్త. జయ గురుదత్త. అక్క, గానుగాపురం క్షేత్ర వైశిష్ట్యాన్ని చెప్పటం మాటలతో అయ్యేటటువంటి పని కాదు. అసలు స్వామి అక్కడ కొలువు తీరి ఉన్నటువంటి వైనం లక్షల లక్షల దత్త బంధువులని కాదు, అసలు ఎవరైనా కూడా ఆ గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళాలి, గానగాపురం క్షేత్రానికి వెళ్ళాలి. ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వామి కృప ఒక్కసారిగా వచ్చేస్తుంది అసలు అలా మైండ్ లోకి. ఒక్కసారి స్వామిని దర్శించుకున్నంత మాత్రాన్ని ఎంత దయాళు అయినా అసలు ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది నాకు కూడా నా పర్సనల్ లైఫ్ లో నాకు ఒక గృహాన్ని స్వామి ప్రసాదించారు. కలలో కూడా అనుకోనటువంటి విషయం అది. ఫస్ట్ టైం గానగాపూర్ నాతోనే కదా, మీతోటే, మీరే తీసుకెళ్లారు అన్నారు కూడా. నేనే తీసుకెళ్తాను నిన్ను, అలాగే నిలబెట్టుకున్నారు. సో అలాగా అసలు ఇంకా ఎవరికి వారు అక్కడ స్వామి దర్శనం చేసుకోవటం కానీ వాళ్ళ కోరికని అత్యంత త్వరితగతిన తీర్చుకోవటం అనేది జరుగుతుంది. అది ఇంకా ఎక్స్పీరియన్స్ తో వచ్చేది. నీకు డబుల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు స్వామి అక్కడికి వచ్చిన తర్వాత. కృతజ్ఞతలు. ఎక్స్పెక్ట్ చేయను, అన్ని లైఫ్ లో అన్ని ఎక్స్పెక్ట్ చేయను. వరప్రసాదాలు అన్ని ఆయన ప్లాన్ తో మనం వదిలేస్తే, ఆయన ప్లాన్ కి వదిలేస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది కదా. ఎంతైనా ఆయన వంశీకురాలు. అయ్యా బాబా, కోటవారు. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. అస్సలు లేదు, ఆ సేవ చేస్తున్నావు కదా. మాట చెప్పుకునే భాగ్యాన్ని నాకు ఆ స్వామి కల్పించడం అనేది నిజంగా ఎన్నో జన్మల సుకృతం. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయంది ఇది లైఫ్ లో. నేను ఒక దత్తాత్రేయుడు గురించి మాట్లాడతానని కానీ, అసలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఉన్నారని కానీ, వారి గురించి ఇంత విస్తృతంగా ఎంతో కొంత మాట రూపంలో స్వామికి సేవ చేసుకుంటానని కలలో కూడా అనుకో. మొన్న పిఠాపురం వెళ్తే ఏదో పుస్తకంలో చదువుతుంటే గండికోట వారి గురించి వచ్చింది. అప్పుడు నువ్వే గుర్తొచ్చావు. గండికోట వంశీకురాలంటే శ్రీపాదులు వారు ఎంత అనుగ్రహించారు ఆ వంశానికి అని చదివాను. అది ఖచ్చితంగా. అయితే ఎప్పటికప్పుడు మీరు అంటూ ఉంటే అనిపించేది ఏంటి అంటే, మా అమ్మమ్మ గారిది గండికోటలో అంటే మా అమ్మమ్మ గారి వాళ్ళది పుట్టేయటమే కాదు, ఎంతో కొంత సార్థకత కూడా చేసుకోవాలి కదా. చేసుకుంటున్నావు ఇప్పుడు, ఆ సేవ చేసుకుంటున్నావు అంటే నేను వెళ్ళలేకపోతున్నాను అనుకోవద్దు. స్వామి ఏం చెప్పారంటే, ఇక్కడ కూర్చున్నా కూడా ఆయన ఊహించుకున్నా, ఆయన్ని స్మరించుకున్నా ప్రత్యక్షంగా నువ్వు అక్కడ ఉంటావు. అందుకని ఆ సంశయము తీసేసేయాలి. ఇంకా ఆయన సేవ చాలా బాగా చేసుకుంటున్నావు. అంటే మనం ఇన్ని దత్తాత్రేయ స్వామి ఎపిసోడ్స్ ఎవరు చేసి ఉండరు. అవునండి, అది ఖచ్చితంగా నీ ద్వారా నా ద్వారా స్వామి చేయిస్తున్నారంటే మనల్ని నడిపిస్తున్నారు. అంతే అంతే, అదే ఆయన ప్లాన్. ఆయన ప్లాన్, అది భగవంతుడు, శ్రీపాదుల ప్లాన్. అంతే, 100% అక్క. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఇక ఒక అద్భుతమైనటువంటి గానగాపుర క్షేత్రానికి వెళ్ళి వాళ్ళ జీవితంలో కూడా మెరాకిల్ జరిగింది. ఒకరు వారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి వారి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందామా? తప్పకుండా. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అనకండి, పద్మిని అనండి. మీ పేరు? నా పేరు స్వర్ణ. స్వర్ణ. ఓకే స్వర్ణ గారు, చెప్పండి. గానగాపుర క్షేత్రానికి వెళ్ళటం మీ జీవితంలో ఏం మెరాకిల్ జరిగింది అనేది ఒకసారి మాతో ప్రేక్షకులతో పంచుకుంటారా? మా మమ్మీకి జరిగింది మేడం. మేము గానగాపూర్ వెళ్ళొచ్చిన తర్వాత అది మాకు ఎట్లా అంటే, మేమందరం ఒక 15 days చాలా ఏడ్చాం అన్నమాట. ఆ మిరాకిల్ అసలు మీకు ఇప్పుడు చెప్తా నేను. మేము ఇంట్లో నేను మా చెల్లి సప్తాహం చేసాం మేడం, చరిత్ర. తర్వాత సప్తాహం చేశాక థర్స్డే వెళ్ళి గానగాపూర్ లో దర్శనం చేసుకొని వచ్చాం. తర్వాత అనుకున్నాం అనమాట, ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ గా అంత బాగాలేదు, అక్కడ వెళ్ళి సప్తాహం చేస్తే బాగుంటది కదా అని చాలా డేస్ నుండి అనుకున్నాం. లక్కీగా లాస్ట్ జూలైలో వెళ్ళాం అనమాట మేము అక్కడికి. లాస్ట్ జూలైలో మేడం డాడీకి దింపేసి వచ్చిండ్రు మమ్మల్ని అక్కడ. ఇంకా డాడీకి అక్కడ 1 week అట్లా ఉండడం పాసిబుల్ అవ్వదు కాబట్టి మా ముగ్గురిని పంపించిండ్రు అనమాట. మీరు గానగాపురంలోనే సప్తాహం చేశారు? అక్కడే ఉన్నాం. సంగమం దగ్గరే రూమ్ తీసుకున్నాము.
అక్కడ పారాయణ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారంట. డైలీ ఒక 250 అట్లా ఉండేదన్నమాట రూమ్ కి. మేము డైలీ మమ్మీకి ఏంటంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం ఎక్కువ చల్లైనా అసలు ఇవి పడవు అనమాట, దమ్ము వచ్చేస్తుంది చాలా రెగ్యులర్ గా. అట్లాంటిది అయినా కూడా అన్ని నియమాలు పాటించుకుంటూ మేము మార్నింగ్ 4 కి లేచే వాళ్ళం. 5 వరకు అక్కడ సంగమంలో స్నానం చేసి, వృక్షం ఉంది కదా మేడం అక్కడ చేసుకొని అక్కడే ఆ చెట్టు కిందే పారాయణ కూడా చేసేవాళ్ళం అనమాట. ప్రతి రోజు పారాయణ చేసి మళ్ళీ అక్కడ మెయిన్ గుడికి వచ్చేసి, గాన్గపూర్ లో మెయిన్ గుడి ఉంది కదా మేడం, అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ సంగమం దగ్గరికి వచ్చి భిక్ష తీసుకునే వాళ్ళం అనమాట. దత్త భిక్ష కూడా చేశారు. ఇంకిదే మేడం మా రొటీన్ అంతా. 7 days ఇలానే అయిపోయింది. మేము అక్కడ నుండి వచ్చిన ఒక 1 week లోపలే మమ్మీకి ఒక రోజు మార్నింగ్ సడన్ గా ఇట్లా డోర్ తీస్తుంటే ఇక్కడ బ్రెస్ట్ దగ్గర గట్టిగా తగిలింది అనమాట. అది మమ్మీకి చాలా డేస్ నుండి ఉందట లంప్. మేము టెన్షన్ పెడతామని మాకు చెప్పలేదు అంత ఎక్కువ, మాకు కూడా అంత ఐడియా లేకుండా ఉండే. గట్టిగా తగిలేసరికి బాగా వాపు వచ్చి చాలా ఫీవర్ వచ్చింది. మేము హాస్పిటల్ కి వెళ్తే ఫస్ట్ డాక్టర్ చూసి ఏం కాదు ఇది నార్మల్ డే అని నార్మల్ వేవో టాబ్లెట్స్ రాసి ఇచ్చింది, కానీ 2 days అయినా ఏం తగ్గలేదు. వేరే హాస్పిటల్ కి వెళ్తే మేడం అన్నారు, స్కాన్ చేసి ఇది చాలా సివియర్ ఉంది, ఎందుకు మీరు తీసుకురాలేదని చెప్పేసి ఆమె కొంచెం సీరియస్ అయ్యి 5 days అసలు కంప్లీట్ గా రైసే పెట్టొద్దు అన్నారు. తింటే ఓన్లీ ఒక జొన్న రొట్టె అట్లా తినాలి అని చెప్పి మందులు ఇచ్చారు. 5 days తర్వాత పక్కన పస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అన్నారు మేడం మీరు ఇమీడియట్ గా హైదరాబాద్ వెళ్ళిపోండి, మనకి కొంచెం ఇప్పుడు బ్రెస్ట్ దగ్గర లంప్ అంటే చాలా భయం ఉంటుంది కదా మేడం, భయం వేస్తుంది, క్యాన్సర్ అవుతుందో ఏంటో నన్ను భయం ఉంటుంది కదా. అందరం మేము ఏడుస్తూనే ఉన్నాం అప్పటి నుండి, మాకు లంప్ గురించి తెలిసినప్పటి నుండి. తర్వాత ఇమీడియట్ గా హైదరాబాద్ వచ్చేస్తాం మేడం. యశోదాలో చూస్తే మేము ఇవాళ వెళ్తే ఎల్లుండే సర్జరీ అన్నాడు డాక్టర్, లేట్ చేయకూడదు. సర్జరీ తర్వాత సర్జరీకి ముందు ఒక 24 hours ముందు బాడీ ఫిట్ ఉందో లేదో అని అన్ని టెస్టులు చేస్తారు కదా. అందులో మాకు డౌట్ అనమాట, 2Dకో లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది కదా, అదేమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని. అది కూడా నార్మల్ వచ్చేసింది. తర్వాత మనకి మామోగ్రఫీ చేస్తారు మేడం ముందే క్యాన్సర్ టెస్ట్, కానీ అందులో తెలియదంట క్లియర్ గా. బయోప్సీ చేయాలి, ఆ గడ్డ తీసి తీసుకొని చేస్తారు కదా, అది 10-15 days అట్లా పడుతుంది రిపోర్ట్. కానీ సర్జరీ కంపల్సరీ అన్నారు. మాకు అసలు ఎంత టెన్షన్ ఉండేనో, ఇప్పుడు ఇంత నార్మల్ అయిపోతుంది, కానీ అప్పుడు చాలా ఇచ్చాం అనమాట మేము అసలు 15 days కంటిన్యూగా. సర్జరీ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. బయోప్సీ టెస్ట్ కూడా అంత నార్మల్ వచ్చింది మేడం. డాక్టర్ అన్నాడు నాకే చాలా డౌట్ ఉండే, నేను మీకు చెప్పలేదు భయపడతారని, అంత నార్మల్ వచ్చింది, ఏం టెన్షన్ లేదు అని అన్నారు. ఎందుకంటే మమ్మీకి 46 years మేడం, చిన్న వయసు. ఆ ఏజ్ ను ఇప్పుడు మేమంటే 20s లో ఉన్నాం కాబట్టి మేము ఏది చేయాలన్నా చాలా ఈజీగా చేసేస్తాం కదా, హెల్త్ కూడా కాబట్టి. కానీ ఆ ఏజ్ లో గాన్గపూర్ లో ఉండి అన్ని రోజులు అంత నియమాలు పాటిస్తూ పారాయణ చేసుకుంది. నాకు అనిపించింది స్వామి ఇట్లాంటిది ఒకటి ఏదో ముందే పెద్దది ఉందని, మమ్మీ నాకు పిలిపించుకొని అట్లా దిగేసారేమో అని. మమ్మీ అయితే మీరు నమ్మరు మేడం, మాకు తెలిసింది కదా లంప్ గురించి, అప్పటి నుండి మేము గురు చరిత్రలో రోజు 40th chapter పారాయణ చేయించే వాళ్ళం అనమాట. గాన్గపూర్ నుండి వచ్చేటప్పుడే విభూతి తీసుకొచ్చినాం, ఆ విభూతి రాసి 40th chapter కంపల్సరీ చదివించే వాళ్ళం. మీరు నమ్మరు, మమ్మీ అయితే ఇప్పుడు థర్స్డే నాన్ వెజ్ తినడం కూడా మానేసింది. ప్రతి రోజు కంపల్సరీ వీలున్నప్పుడు గురు చరిత్రలో ఒక్క చాప్టర్ అయినా చదువుతుంది మేడం. మేమైతే ఇంకా చాలా, నేను కూడా రోజు ఒక చాప్టర్ కంపల్సరీ చదువుతా, చాలా ఫ్రీక్వెంట్ గా. ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఇంకా దత్తుడికి పూర్తిగా డివోటీ అయిపోయారు. అసలు దత్తుడి గురించి తెలియదంట, మన చాలా తెలుస్తుందమ్మా, చాలా డీటెయిల్ గా. చాలా సంతోషం. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం అంతా బాగుంది, కుదుట పడింది, అంతా బాగుంది మేడం. అసలు ఎందుకంటే మేము 4 ఆడపిల్లలం మమ్మీకి, ఇంకా ఇద్దరు ఉన్నాం పెళ్లిళ్ళు అవ్వడానికి. అసలు టెన్షన్ అమ్మో, మేము దత్తుడి చేతిలో పెట్టేశారు, ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే ఇంత త్రికరణ శుద్ధిగా నమ్మి చేయటం అనేది అదే అసలు సిసలు భక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మేడం, ఎందుకంటే మేము చాలా అన్ని వీడియోలు ఫాలో అవుతాం మేము. లతా
చూస్తాము. మేమేంటంటే ఇప్పుడు లతా అమ్మ వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మీరు మాకు వచ్చే డౌట్స్ అన్ని మీరే ముందడి అది నేను కాదు, ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అలాగా. ఎందుకంటే శ్రీపాదుడు అంతే 100%. ఎందుకంటే మీ నుంచి ఏది వస్తుంది అనేది ఒక బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో అసలు కాదు, మీరు చిన్న వయసులో ఉన్నారు, ఆయన మీద ఇంత భక్తితో ఉన్నారు, మీ నుంచి చూసి నేను నేర్చుకోవాలి, నా నుంచి ఏమీ లేదు ఇక్కడ. ఎంతో దూరం నుంచి ఎత్తుక్కుంటూ వచ్చారు, మన వల్ల జరిగిందని. మేము ఎప్పటికీ ఇట్లా థ్యాంక్ యూ చెప్పడం కన్నా మేము చేయలేం. కానీ మోస్ట్ వెల్కమ్. స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మీ పట్ల. అమ్మగారిని అడిగినట్టు చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇది ఇంకో 10 మందిని ఇన్స్పైర్ చేస్తుంది డెఫినెట్ గా. సో ఆ విధంగా మీరు సేవ చేసుకున్నట్టే స్వామికి. సో మేము కూడా ఎప్పుడన్నా అనుకున్నాం మేడం, లత అమ్మతో మేము కూడా ఒక ట్రిప్ కి వెళ్ళి అదృష్టం వస్తే బాగుండు అని. రేపు 18వ తారీఖు బయలుదేరుతున్నాం గానగాపురానికి, అక్టోబర్ 18. వీలుంటే రండి. ఓకేనా? థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. జయ గురుదత్త. అద్భుతం అద్భుతం. అబ్బాబ్బా, ఏం మెరాకిల్ అక్క, ఏం మెరాకిల్. చాలా అసలు ఇది ఎంత పెద్ద మెరాకిల్. వాళ్ళ లైఫ్ లో 4 ఆడపిల్లలతోటి సో బ్యూటిఫుల్. అసలు స్వామి తలుచుకుంటే ఎంతసేపు తృణప్రాయంగా ఎక్కడి నుంచో వెతుక్కుంటూ ఆ అమ్మాయి కృతజ్ఞత తెలుపుకోవడానికి స్వామికి, మీ వీడియోలు చూడకపోతే దత్తాత్రేయ స్వామి తెలియదని వెతుక్కుంటూ వచ్చి నేను చెప్పడానికి వచ్చారా పీఠానికి. కాకపోతే నేను లేను చెప్పి నాకు ఫోన్ చేసి మాట్లాడి నేను పంచుకుందాం అనుకుంటున్నాను. ఇలా 10 మందికి ఉపయోగపడుతుంది. ఎంతో మంది అనారోగ్యంతో ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఎంత కరుణామయుడు, ఎంత కరుణ కటాక్షో, ఎంత కటాక్షం చూపించారో మా మీద అని తెలియపరిచింది. అద్భుతం. ఇక ఆరోగ్యానికి అయితే తిరుగులేదు. ఆరోగ్యం ఖచ్చితంగా ప్రసాదిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యం, ఇంకా రకరకాల ధర్మబద్ధమైనటువంటి కోరికలు స్వామి చెంతకు వెళ్తే మనం ఇన్నిసార్లు 3 రోజుల పాటు జరిగేటటువంటి ముచ్చటైన యాత్రలో మరి మీరు కూడా పాల్పంచుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. మరిన్ని వివరాలు వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ ని కూడా అందించడం జరుగుతుంది. అంతేనాక? అంతే. రైట్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.